నా కూతురు నిశ్చితార్థం ఆగిపోతుంది. 1 గంట హారం ఇచ్చావంటే మళ్ళీ తీసుకొచ్చి ఇచ్చేస్తాను. ఎన్నిసార్లు చెప్పాలయ్యా, ఇవ్వడం కుదరదు. నీకెన్ని నగలమ్మాను, ఎంత ఇస్తే అంతే తీసుకున్నాను. ఈ ఒక్కసారి సాయం చెయ్యి, నీ మేలు మర్చిపోలేను. కాశీ, పెద్దమ్మ గారి అబ్బాయివని ఇంతసేపు నీ మాటలు విన్నాను. నేను బయటికి వెళ్ళాలి, ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. సేటు, ఒకే 1 గంట. ఏమయ్యా, తమాషా చేస్తున్నావా? 24 లక్షల నగ నిన్ను నమ్మి ఇవ్వాలా? నేనేమన్నా బుద్ధి లేని వాణ్ణి అనుకుంటున్నావా? నగ లేదు, గిగ లేదు. జావ్ జావ్. సేటు ప్లీజ్. సేటు, సేటు, నువ్వేం చేసినా పర్వాలేదు, కొట్టినా పర్వాలేదు, తిట్టినా పర్వాలేదు, నన్ను కింద మళ్ళీ తోసేయండి. నన్ను అర్థం చేసుకోండి సేటు. కానీ ఒకే 1 గంట నాకిచ్చారంటే మీకు దండ పెడతాను. వెళతావా? పోలీసుల్ని పిలవాలా? నిశ్చితార్థంలో నగ వాళ్ళకి కనిపించకపోతే ఊరుకోరు, గొడవ చేస్తారు, పెళ్ళి ఆపేస్తారు. ఇక మనమేమీ చేయలేం, విషం తాగి చావడం తప్ప. మనసులు విరిచి మనలాంటి వాళ్ళకి కూతురిగా పుట్టడం అది చేసుకున్న పాపం. కన్న కూతురికి పెళ్లి చేయలేని అసమర్థులం మనం. వేరే సవ్యంగా ఉండుంటే దేహి అని ఒక్కరిని అడిగే పరిస్థితి మనకు వచ్చేది కాదు. అంత నా కర్మ. మీరు చేసిన తప్పులకి నా కూతురి జీవితం బాలైపోతుంది. ఎందుకలా తయారవుతున్నావు టిప్పు? చనిపోయి ఏం సాధిద్దామని? నీకోసం ఇంత చేసిన వాళ్ళకి నువ్విచ్చే బహుమానం చావా? నీకు లేని సమస్యని ఎందుకు కొని తెచ్చుకుంటున్నావు? పనికిరాని పంతంతో సావాసం ఎందుకు చేస్తున్నావు? ఏంటి గాయత్రక్క, సహాయం చేయను అంటూనే చేసినట్టున్నావు? లేదు ప్రమీళ, నేను మా అమ్మకి ఫోన్ చేయలేదు. వీళ్ళ గోల వద్దనుకున్నాక డబ్బులెందుకు ఇస్తాను? మరి నాకెలా వచ్చింది? అది నాకు తెలియటం లేదు. దేవుడి దగ్గర పెట్టుంది. అవునా? ఇప్పుడు నాకు అర్థమైంది. ఏంటి? అత్త దగ్గర డబ్బులు లేవని చెప్పింది అబద్ధం. ఏంటలా ఉండిపోయావు గాయత్రక్క? నేను చెప్పింది నిజమేగా? గాయత్రక్క, డబ్బు ఉండబట్టేగా అమ్మిన నగ తిరిగి ఇంటికొచ్చింది. అవును ప్రమీళ, అత్తయ్య ఎందుకు ఇలా చేస్తున్నారు? ఇంకా అర్థం కాలేదా? ఇలాంటి సమయాల్లో డబ్బులు లేవని చెప్తేనే కదా నీలాంటి వాళ్ళు కరిగేది, ఇచ్చేది.
వచ్చిన కాడికి లాక్కుని ఉన్నది దాచుకుందామని అత్త ఆలోచన. అది కళ్ళ ముందు కనిపిస్తుంది కదా. నువ్వు ఇస్తావని చివరి క్షణం వరకు ఎదురుచూసి ఇక పనవ్వదు అనుకుని ఉన్న మూట తెరిచి పరువు కాపాడుకున్నారు. పెద్ద కొడుకిచ్చింది చాలదన్నట్టు చిన్న కొడుకు వాటా కూడా వాళ్లకే దోచిపెట్టాలని చూస్తుంది. ఇది మీ అత్తగారి మనసు. న్యాయం ఎక్కడుంది? నిజమే ప్రమీళ, అత్తయ్య చాలా అన్యాయంగా ఆలోచిస్తున్నారు. కొడుకులిద్దరిని ఒకేలా ఆవిడ చూడటం లేదు. నాశనం చేసిన కుటుంబానికి ఆవిడ అండగా ఉంటూ మాకు నీడ లేకుండా చెయ్యాలని చూస్తున్నారు. అవును గాయత్రక్క, ఇప్పటికైనా ఎవరో ఏంటో తెలుసుకున్నావు. ఇక నువ్వు మోసపో. అక్క, ఇకపై నీ ఆలోచన ధ్యాస అంతా ఈ కుటుంబంపై కాదు కాదు నీ కుటుంబం మీద పెట్టు. ఇప్పటిదాకా నువ్వంటే విలువలేని వాళ్ళకి సేవలు చేస్తూ నీ కన్న కొడుకునే పట్టించుకోకుండా ఉన్నావు. వాడి మధ్య ఇంటికొచ్చే చాలా రోజులయ్యింది. ఎదిగిన కొడుకుని వదిలేస్తే చెడిపోతాడు, మరో కాశీబావవుతాడు. వాణ్ణలా కానివ్వకక్క. లేదు ప్రమీళ, నువ్వు చెప్పినట్టే చేస్తాను. నా కళ్ళు తెరిపించావు. నీ మేలు నేనెప్పటికీ మర్చిపోలేను. నువ్వు ఇలాగే నాకెప్పటికీ సలహాలిస్తూ సహాయపడుతూ ఉండాలి. నాకు అని చెప్పుకోవడానికి ఇంట్లో నాకున్నది నువ్వే. ఎవరో వస్తున్నారక్క. మనల్ని ఇలా చూస్తే ఏదో చేస్తున్నావు అనుకుంటారు. మనం తర్వాత మాట్లాడుకుందాం. నిశ్చితార్థానికి టైం అయిపోతుంది. ఇంట్లో ఎవరూ కనపడరే? హారం అడిగేసరికి అందరూ మాయమైపోయారా ఏంటి? ఈ గాయత్రి చేతిలో ఆ పెట్టేంటి? ఏమై ఉంటుందబ్బా? ఏమై ఉంటుంది అని ఇక్కడే ఉండి ఆలోచిస్తే సరిపోతుందా? కనుక్కుందాం. అమ్మా గాయత్రి, నీ చేతిలో ఉంది ఏంటమ్మా? హారం అండి. ఏ హారం? ఆహారమేనా? అవునండి. ఆ విలువగల మహిమగల హారం ఇదేనా? లోపల నుంచి శివగామి గారి హారాన్ని తీశారా? బాగుంది బాగుంది. అవును, ఇంతకీ మీ అత్తయ్య గారు ఎక్కడా? శివగామి గారు, శివగామి గారు! ఏమైందండి? శివగామి గారు, మీరిచ్చిన మాట పొల్లు పోదని మరోమారు నిరూపించారండోయ్. చాలా సంతోషం. నా మాట మీద గౌరవంతో ఈ హారాన్ని బయటికి తీశారు కదా. గాయత్రి, అమ్మో, మేఘాలు లేకున్నా నా పైన ఈ వాన రాగాలు తీసే నీ వల్లేనా? పెరియ బాబు, గాలి పర్వాలేదు, వచ్చేసావుగా, అదే చాలు. లేకపోతున్నా ఈ మాయలన్నీ నీ వల్లేనా?